సో ఎగ్జామ్ అయినాక మనకి ఏదైతే అక్టోబర్లో ఎగ్జామ్ అయిపోయిందో మీరు అనుకున్నారు ఇంత మంచి రిజల్ట్ వస్తుంది అనేసి? ఆఫ్టర్ రైటింగ్ ఎగ్జామ్స్ నేనైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నానండి. అంటే ఐ డెఫినెట్లీ గెట్ సమ్ ఆర్ ద అదర్ గుడ్ ర్యాంక్ అని అనుకున్నాను, బట్ నాట్ లైక్. మీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఐ మీన్ మీరు ఇంతకుముందు యూపీఎస్సీ ఏమైనా రాస్తారు, అదర్ ఎగ్జామ్ యూపీఎస్సీ ఏమైనా స్టార్ట్ చేశారు, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? నేను 2018 నుండి స్టార్ట్ చేశానండి. నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఐ టుక్ కోచింగ్ ఇన్ వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి స్టేట్ సర్వీస్ రాయమని రికమెండ్ చేస్తారా? లేదా చాలామంది ఓన్లీ యూపీఎస్సీ చేస్తారు, స్టేట్ సర్వీస్ కనీసం వాళ్ళు ఏమనుకుంటే చిన్న జాబ్ రాయకూడదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. వన్ థింగ్ అండి, టెస్ట్ సిరీస్ ఇప్పుడు మనకు చాలా మందికి టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారు కానీ ఆ షెడ్యూల్ ఫాలో అవ్వరు. అది నాకు తెలిసి నాకు అనిపిస్తుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. అంటే షెడ్యూల్ ఉండడం అనేది మనకి ఇంపార్టెంట్. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రిపరేషన్లో ఉన్నారు, అది క్లియర్గా అర్థమవుతుంది. మరి మీకేమీ బ్యాకప్ ప్లాన్స్ లేవా? ఫస్ట్. సెకండ్, మీలాని మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇదే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అందరికీ సక్సెస్ రాకపోవచ్చు, కానీ మన ప్రైమ్ ఏజే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరి ఒకవేళ రిటర్న్ రాకపోతే అది ఇంకా లైఫ్లో ఇంకా డిజాస్టర్గా మారే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇద్దామనుకుంటున్నారు? వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈరోజు మన స్టూడియోకి మరో తెలంగాణ గ్రూప్ 1 ర్యాంకర్ నిఖితా రెడ్డి గారు వచ్చారు. సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి ఈరోజు డిప్యూటీ కలెక్టర్ ఉన్నత ఉద్యోగం సాధించారు. కష్టపడితే డిసిప్లిన్డ్గా చదివి లేజర్ ఫోకస్డ్గా రుతులెస్గా ఫాలో అయితే షెడ్యూల్ని ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తారు అని మేడం ప్రూవ్ చేశారు. సో ఈరోజు మేడం నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాము. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మీకు 521 మార్క్స్ వచ్చాయి, ప్లస్ ర్యాంక్ 8th. ఇట్స్ నాట్ ఎ జోక్, వెరీ సీరియస్. అని ఇంత ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడం అంటే మీరు ఎంతో కష్టపడి ఉంటారు, ఎంతో చేసి ఉంటారు. సో ఎగ్జామ్ అయినాక మనకి ఏదైతే అక్టోబర్లో ఎగ్జామ్ అయిపోయిందో మీరు అనుకున్నారు ఇంత మంచి రిజల్ట్ వస్తుంది అనేసి? ఆఫ్టర్ రైటింగ్ ఎగ్జామ్స్ నేనైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నానండి. అంటే ఐ డెఫినెట్లీ గెట్ సమ్ ఆర్ ద అదర్ గుడ్ ర్యాంక్ అని అనుకున్నాను, బట్ నాట్ లైక్ ఎంత టాప్ 10లో ఉంటానని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇనిషియల్ రియాక్షన్ ఏంటి 8th ర్యాంక్ చూడగానే? ఐ మీన్ మనకి మార్చ్ 30th రోజు వచ్చింది, ఉగాది రోజు, వెరీ ఆస్పిషియస్ డే మనకి. ఆ రోజు 8th నెంబర్ చూడగానే మీకు ఎలా ఫీలింగ్ వచ్చింది? ఎవరికి చెప్పారు ఫస్ట్ మీ ర్యాంక్? ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఇన్ మై ఆంట్స్ హౌస్ అండి. సెలబ్రేషన్స్ కోసం వెళ్ళాము. నేను చూసుకోలేదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కాల్ చేసి రిజల్ట్ వచ్చింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆ రోజు రిజల్ట్ అని కూడా ముందు చెప్పలేదు. సో కాల్ చేసి నీ ర్యాంక్ నాకు తెలుసు అని ఏడిపిస్తున్నారు అనమాట. ఫేక్ చేస్తున్నారేమో అనుకున్నాను. దెన్ దే టోల్డ్ మీ 8th ర్యాంక్. అంటే ఆర్ యూ సీరియస్, నిజంగానేనా అని అడిగాను. అంటే అవును అని అన్నారు. ఒకసారి PDF పంపించు అని అన్నాను. దెన్ హీ సెండ్ మీ. నేను చూసుకోగానే ఐ వాజ్ జంపింగ్ అనమాట. ఇంకా అంటే మరీ 8th ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకా జంప్ చేస్తూ అందరికీ చెప్పాను, ఇంట్లో అందరికీ. మై మదర్ లిటరలీ క్రైడ్. అంతకు జస్ట్ ఒక ఫ్యూ మూమెంట్స్ అనమాట. 8th ర్యాంక్ అనగానే ఆర్డీఓ మన డిప్యూటీ కలెక్టర్ కన్ఫర్మ్, రేపు భవిష్యత్తులో మీరు కలెక్టర్ అవుతారు. సో దాని గురించి వాళ్ళ ఐ మీన్ ఇనిషియల్ రియాక్షన్స్ ఏమైనా సాధించావు బిడ్డ అన్నట్లు ఏమైనా అన్నారా? ఇన్ఫ్యాక్ట్ అంటే మార్క్స్ వచ్చినప్పుడే మై పేరెంట్స్ వర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. అంటే టాప్ పోస్ట్ వస్తుంది అని చెప్పేసి. సో అంత ఎక్కువ లేకుండే మరి. అంటే ఆ రోజే అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ March 10th రోజే ఓకే నీకు మంచి టాప్ పోస్ట్ వస్తుంది అని చెప్పేసి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అలా చెప్పడం అయితే జరిగింది. బట్ March 30th రోజు దే ఆర్ వెరీ హ్యాపీ. ఏంటి మేడం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లైక్ మీ పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు? మై ఫాదర్ వై సుధాకర్ రెడ్డి అండి. హీస్ ఎ గవర్నమెంట్ టీచర్. మా మదర్ ఏమో పద్మ, తను ప్రైవేట్ టీచర్ అండి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టీచర్స్. అండ్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, హీస్ ఎ డాక్టర్. అది వీఆర్ ఫ్రమ్ నల్గొండ అండి. వెరీ గుడ్. టీచర్స్ పిల్లలంటే అదృష్టవంతులు. ఎందుకంటే ఫస్ట్ నుంచే ఒక డిసిప్లిన్ కానీ లేకపోతే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ మనకి ఒక మెంటర్స్ లాగా ఎప్పుడు యాక్ట్ చేస్తారు. రియల్ లక్కీ. అకాడమిక్గా మీరు ఎక్కడ చదువుకున్నారు, ప్లస్ మీ స్కూల్ కాలేజ్ ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు? నేను టిల్ 6th నేను మెదక్లో చదువుకున్నానండి. దెన్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్లోనే నా స్కూలింగ్, కాలేజ్ అన్నీ జరిగాయి. ఇంజనీరింగ్ నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సివిఆర్ కాలేజ్లో చేశానండి. వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్ ఇన్ సిటీ. సో మీరు ఫస్ట్ నుంచి టాప్ స్టూడెంట్, ఇప్పుడే టాప్ అయ్యారా? లేదండి, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ మెరిటోరియస్ స్టూడెంట్నే, టాపే.
ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ అ డిపార్ట్మెంటల్ టాపర్ ఇన్ గ్రాడ్యుయేషన్ యాజ్ వెల్. ఈరోజు స్టేట్ టాపర్, ఇంకా డిపార్ట్మెంటల్ టాపర్ కాదు మీరు. ఎందుకంటే ఇంతమంది రాసిన ఎగ్జామ్, సపోజ్ ప్రిలిమ్స్ ఒక్కటే మోర్ దాన్ 3 lakhs రాస్తారు, ఒక మెయిన్స్ 21,000 people రాస్తారు. అందులో 8th ర్యాంక్ రావడం అనేది అసలు ఎంత అద్భుతమైన విషయం అది. అసలు మనకి ఎంతో తక్కువ మందికే ఇలాంటి అరుదైన ఘనత అనేది వస్తుంది. రియల్లీ గ్రేట్ అసలుకి. సో ఈ గవర్నమెంట్ ఫీల్డ్కి రావాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అన్న డ్రీమ్ మీకు ఎప్పటి నుంచి వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి అలా అనుకున్నారా, లేకపోతే ఏదైనా స్ట్రాంగ్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ చిన్నప్పటి నుండి అండి, మేము మెదక్లో ఉండేవాళ్ళం అని చెప్పాను కదా. దెన్ అప్పుడు స్మితా సబర్వాల్ మ్యామ్ అక్కడ కలెక్టర్ అన్నమాట. చాలా మందికి ఇన్స్పిరేషన్. నాకు చాలా ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై హర్. అంటే మా నాన్న ఊరికే చెప్పేవాళ్ళు అనమాట, వాళ్ళ స్కూల్, మా డాడీ గవర్నమెంట్ టీచర్ అనమాట. సో వాళ్ళ స్కూల్కి వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్కి మ్యామ్ వచ్చారు, ఆవిడ ఎలా అడిగారు, ఎలా మాట్లాడారు. అండ్ సిన్స్ దెన్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అండ్ స్లోగా అది కొంచెం పెరిగింది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా నేను ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అందుకే సో ఇంత ఈ లాంగ్ ఇయర్స్ ప్రిపరేషన్ చేయాలంటే ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి మనకి. ఎందుకని నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్తున్నాను, ఇది చెయ్యాలి, అట్లా మీకు ఏమైనా అనిపించేదా? యాక్చువల్లీ ఐ బిలీవ్ దట్ సోషల్ సర్వీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బ్లెస్డ్ థింగ్ అండి. అంటే అలాంటి ఒక సర్వీస్ తీసుకోవడం అనేది, అసలు చూస్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ అంటే మనకు ఆ మైండ్లో రావడం అనేది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అండ్ సో అది నాకు చిన్నప్పటి నుంచి అది డ్రైవింగ్ ఫోర్స్ లాగా యాక్ట్ అవ్వడం కానీ. అండ్ వన్స్ జాయిన్ అయ్యాకనైతే ఐ రియలీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆర్ ద అదర్. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ మై మార్క్ అంతే. ఓకే, నైస్. మీ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఐ మీన్ మీరు ఇంతకుముందు యూపీఎస్సీ ఏమైనా రాస్తారు, అదర్ ఎగ్జామ్ యూపీఎస్సీ ఏమైనా స్టార్ట్ చేశారు, లేకపోతే అది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? నేను 2018 నుండి స్టార్ట్ చేశానండి. నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఐ టుక్ కోచింగ్ ఇన్ వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్. తర్వాత నేను యూపీఎస్సీ మల్టిపుల్ మెయిన్స్ ఇచ్చాను, ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. ఐ కుడెంట్ క్లియర్. దెన్ ఆ తర్వాత నేను గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇక్కడ నోటిఫికేషన్ పడిన తర్వాత. అలా ప్రిపరేషన్ కంటిన్యూ అయిందండి. సో ఓకే, 7-8 years నుంచి ప్రిపరేషన్ చేస్తున్నారు, ఇక్కడ ప్రిపరేషన్ అవుతున్నారు, యూపీఎస్సీ ఇంటర్వ్యూ కూడా వెళ్ళారు. సో అంటే మీకు యూపీఎస్సీ మీద చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఖచ్చితంగా. ఏంటి మేడం యూపీఎస్సీకి మన స్టేట్ సర్వీస్కి డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా, మీకు ఏమైనా అనిపించిందా? ద నేచర్ ఆఫ్ ఎగ్జామ్ కానీ ప్రిపరేషన్స్ సంబంధించి. ఎస్ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీలో 3 stages ఉంటాయి కదా. ఇక్కడ మన దగ్గర టీజీపీఎస్సీ గ్రూప్ 1లో అయితే 2 stages ఉన్నాయి. అండ్ ఇన్ యూపీఎస్సీ ఇట్ ఈస్ ఎ 1 year లాంగ్ ప్రాసెస్ వేర్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఆల్ ద 3 ఆర్ వెరీ అంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే డిమాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ దే డిమాండ్ డిఫరెంట్ థింగ్స్. అండ్ కమింగ్ టు ద టీజీపీఎస్సీ 2 stages, లక్కీలీ మనకి ఇంటర్వ్యూ కూడా తీసేశారు కాబట్టి 2 stagesలో అయిపోతుంది. ఐ బిలీవ్ కొంచెం ఏంటంటే టైం తగ్గింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రిపరేషన్ అండ్ ఎగ్జామినేషన్ నేచర్ చూస్తే యూపీఎస్సీలో ఏంటంటే కొంచెం అనలిటికల్గా అడుగుతున్నారండి. ఈవెన్ అట్ ద ప్రిలిమ్ స్టేజ్ ఆర్ అట్ ద మెయిన్ స్టేజ్ దే డిమాండ్ మోర్ ఆఫ్ అనలిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఆన్సర్ మన క్యాండిడేట్స్ దగ్గర నుంచి కూడా అనాలిసిస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వేరాజ్ టీజీపీఎస్సీలో టు సమ్ ఎక్స్టెంట్ ఐ బిలీవ్ కొంచెం స్టాటిక్ పార్ట్ ఎక్కువ ఉండడం కానీ, దో అనాలిసిస్ అడుగుతున్నారు బట్ స్టాటిక్ పార్ట్ ఎక్కువ ఉండడం కానీ. అండ్ ఈవెన్ అట్ ద ప్రిలిమ్ స్టేజ్ ఆల్సో దే ఆర్ ఆస్కింగ్ డైరెక్ట్లీ క్వశ్చన్స్. ఇలాంటివి అయితే కొన్ని ఉన్నాయి. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి స్టేట్ సర్వీస్ రాయమని రికమెండ్ చేస్తారా? అంటే చాలామంది ఓన్లీ యూపీఎస్సీ చేస్తారు, స్టేట్ సర్వీస్ కనీసం వాళ్ళు ఏమనుకుంటే చిన్న జాబ్ రాయకూడదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఈరోజు మీరు యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు, స్టేట్ సర్వీస్లో టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారు. సో మీరు రికమెండ్ చేస్తారా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తికి స్టేట్ సర్వీస్ రికమెండ్ చేస్తారా రాయమనేసి? డెఫినెట్గా చెప్తానండి. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ అంత అంటే ఇప్పుడు ఇఫ్ 10 lakhs members రాస్తున్నారంటే అందులో హార్డ్లీ hundreds of members తీసుకుంటున్నారు యూపీఎస్సీలో. అండ్ అందరూ ఈక్వల్లీ టాలెంటెడ్, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నారు. సో ఇఫ్ దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అండ్ అలా అనుకున్నప్పుడు గ్రూప్ 1 అయినా తప్పేం లేదు కదండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఐ బిలీవ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన హోమ్ టౌన్లో మనం చేంజ్ తీసుకురావచ్చు. అవునా, నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కూడా చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి స్టేట్ సర్వీస్లో చులకన బాగుంటుంది. ఏంది స్టేట్ సర్వీస్, మనం ప్రిపేర్ అవుతున్నామంటే మనం తక్కువ చేసి కూడా చూసేవాళ్ళు ఉన్నారు. అప్పట్లో యూపీఎస్సీ ప్రిపరేషన్లో మేము ఉన్నప్పుడు చాలా తక్కువ ఉంటుంది ఆ చులకన. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి యూపీఎస్సీ అందరికీ వస్తుందనేం కాదు, దేర్ ఇస్ సమ్ అన్ప్రిడిక్టబిలిటీ. కొన్నిసార్లు ప్రిలిమ్స్ కూడా క్లియర్ కాకపోవచ్చు.
అదేవిధంగా స్టేట్ సర్వీస్ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ, మన రాష్ట్రంలో మన ప్రజలకి సేవ చేయడం అనేది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీని వాడుకోక ఎగ్జామ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో డైరెక్ట్ వచ్చి ఎగ్జామ్ రాస్తారు, మెయిన్స్ అయిపోయినాక ఏదో ఈ మెయిన్స్ ఉంటే ఎప్పుడు రాస్తారు, కానీ డెడికేటెడ్గా ప్రిపేర్ అయ్యి రాయట్లేదు. అలా ఒక 6 to 7 years ఆఫ్ ప్రిపరేషన్ అయిపోయినాక యూపీఎస్ అప్పుడు రిలీజ్ అవుతారు, అరే నేను ఆ రోజుల్లో స్టేట్ సర్వీస్ రాసుంటే జాబ్ వచ్చేది, యూపీఎస్ అనేది అందరికి రాకపోవచ్చు కదా, అప్పటికి లేట్ అయిపోతుంది. ఎందుకంటే స్టేట్ సర్వీస్లో రెగ్యులర్గా నోటిఫికేషన్స్ రావు. ఒక స్టేట్ సర్వీస్ సాధించుకుంటే ఒక బ్యాకప్ ప్లాన్లా ఉంటుంది, ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఉండి ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఎందుకు దాన్ని సద్వినియోగం చేసుకోలేదో అనిపిస్తుంది. సో నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఖచ్చితంగా స్టేట్ సర్వీస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు డెడికేటెడ్గా టైం పెట్టి రాయాలి. ప్లస్ స్టేట్ సర్వీస్లో వచ్చే క్వశ్చన్స్ కొన్ని యూపీఎస్సీలో కూడా అడుగుతున్నారు. సో దట్స్ ఎ కాంప్లిమెంటరీ ప్రిపరేషన్, ఎక్కడ రెండు వేరు కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు యూపీఎస్సీ చేస్తే రేపు ఐఏఎస్ వచ్చింది అనుకున్నాం, మీరు అదర్ స్టేట్లో ఐఏఎస్ వచ్చింది, అది ప్రిఫర్ చేస్తారా లేదా మన ఆర్డీఓని ప్రిఫర్ చేస్తారా మీరు, మన తెలంగాణలో వచ్చిన ఆర్డీఓ? మోస్ట్ అంటే చాలా ట్రిక్కీ. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ది నెక్స్ట్ అటెంప్ట్ యాజ్ వెల్, బట్ మోస్ట్లీ మన హోమ్ స్టేట్లో ఉండి జనాలకి సర్వ్ చేయడం అనేది ఐ ప్రిఫర్ మోర్. ఆబ్వియస్లీ మన చేంజ్ మనం చూస్తే వచ్చే ఫీలింగ్ వేరు. అది స్టేట్ సర్వీస్ యూపీఎస్లో కూడా అన్ని జాబ్స్లో ఉండదు. ఓకే ఐఏఎస్ ఓకే లేదా ఐపీఎస్ ఓకే, మరి మిగతావి వాటికంటే ఆర్డీఓతో మన ప్రజలకి మన చుట్టుపక్కల వాళ్ళకి మనం సేవ్ చేసి మన రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం చూసే అవకాశం వస్తుంది. నేషనల్ ఇంట్రెస్ట్ ప్యాట్రియాటిజం ఉండాలి బట్ మన తెలంగాణ అభివృద్ధి అయితే నేషనల్ కూడా అభివృద్ధి అయినట్టే. సో అవన్నీ ఉండి చాలామంది ఎందుకో ఈ నెగ్లిజెన్స్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. కానీ మీరు రైట్ డెసిషన్ తీసుకొని ఎప్పుడు వచ్చారు గ్రూప్ 1 ప్రిపరేషన్, మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు యూపీఎస్సీ నుంచి? 2023 అండి. ఇమీడియట్లీ ఆఫ్టర్ యూపీఎస్సీ రిజల్ట్స్ 2023 రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత నేను ఇమీడియట్గా గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓకే, యూపీఎస్సీ ఆపారు అటెంప్ట్? అక్కడికి ఆపేసానండి. గ్రేట్ డెసిషన్. ఇప్పుడు మీరు రైట్ డెసిషన్ ఇప్పుడు చూస్తే మీకు 8th ర్యాంక్ కన్వర్ట్ చేసింది. గ్రేట్ థింగ్. ఇంకొకటి నేను జస్ట్ చెప్పాలనుకుంటున్నాను, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి స్టేట్ సర్వీస్ తెలంగాణ మన స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్కి వే ఆఫ్ ప్రెజెంటేషన్లో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. చాలామంది అవి అడాప్ట్ చేసుకోవాలంటే యూపీఎస్సీ నుంచి వచ్చి నేను యూపీఎస్సీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా అలా వచ్చింది కదా అనేసి ఆ స్ట్రాటజీతో ఇక్కడికి వస్తారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే స్ట్రగుల్ అవుతారు మళ్ళీ. సో ఆ చేంజెస్ కూడా ఉండాలనిపిస్తుంది, అప్పుడే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సక్సెస్ వస్తుంది. ఇంకొక క్వశ్చన్, ఎందుకంటే మీరు లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రిపరేషన్లో ఉన్నారు, అది క్లియర్గా అర్థమవుతుంది. మరి మీకేమీ బ్యాకప్ ప్లాన్స్ లేవా? ఫస్ట్. సెకండ్, మీలానే మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇదే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం నుంచి ప్రిపేర్ అవుతున్నారు, అందరికీ సక్సెస్ రాకపోవచ్చు. కానీ మన ప్రైమ్ ఏజే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరి ఒకవేళ రిటర్న్ రాకపోతే అది ఇంకా లైఫ్లో ఇంకా డిజాస్టర్గా మారే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారా? వన్ థింగ్ నేను ఇప్పటికీ రిగ్రెట్ అవుతానండి. వితౌట్ ఎనీ బ్యాకప్ ప్లాన్ నేను ఇక్కడికి వచ్చాను ఈ ప్రిపరేషన్, అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ జర్నీ, 6 to 7 years ఆఫ్ ప్రిపరేషన్. నేను అదర్ ఆస్పిరెంట్స్కి నేను అడ్వైస్ ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే లిమిట్ యువర్ అటెంప్ట్స్ అండి. అంటే లైక్ సీరియస్గా ఒక 2-3 అటెంప్ట్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత బెటర్ యూ ప్రిపేర్ యువర్ ప్లాన్ బి ప్రిపేర్ చేసుకోండి, సెట్ చేసుకోండి. దెన్ యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. అప్పుడు కావాలంటే మీరు యూపీఎస్సీ మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. అంతేకాని మొత్తం డ్రైన్ అయిపోయి ఇక్కడే ఇయర్స్ టుగెదర్ ఉండడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మన అశోక్ నగర్లో కూడా నేను చాలామందిని చూస్తుంటాను అనమాట. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా వెయిట్ చేద్దామని చూస్తారు. సో ప్రతిసారి నోటిఫికేషన్ పడ్డా కన్వర్ట్ అవ్వడం కష్టం, కొన్నిసార్లు నోటిఫికేషన్ డ్రాగ్ అవుద్ది. లైఫ్ అనేది మూవ్ ఆన్ అవ్వాలి. అదేవిధంగా మీరు ఎక్కడున్నా, నా ఒపీనియన్లో సపోజ్ మీరు ఎక్కడున్నా కూడా మళ్ళీ ఎగ్జామ్ బ్యాక్ వచ్చి రాసేలా ఉండాలి. ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ జాబ్ ఇస్ ఏ డ్రీమ్. సో మీరు దాని తగ్గ జాబ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బయట ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్స్ లేదా నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నప్పుడు నాకు గ్రూప్ 1 ఏపీఎస్సీ రాసినప్పుడు రాలేదు. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నేను మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 1లోనే ర్యాంక్ కొట్టాలనేసి. అందుకని టీచింగ్ ఫీల్డ్కి వచ్చాను. టీచింగ్ ఫీల్డ్కి వచ్చి ప్రిపరేషన్ చేసుకుంటూ టీచింగ్ చేసుకున్నాను. సో నాకు కాంప్లిమెంటరీగానే యాక్ట్ అయింది. నేను మళ్ళీ వచ్చి ఎగ్జామ్ రాశాను. సో ఒకవేళ ఎగ్జామ్లో ఏమైనా ఫెయిల్యూర్ వచ్చినా నాకు బ్యాకప్ జాబ్ ఉంటుంది. సో అది ఖచ్చితంగా ఒక ఆస్పిరెంట్కి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆఫ్టర్ 2023 అటెంప్ట్ ఐ జాయిన్డ్ ఇన్ వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ అండి. నేను కూడా ఎవాల్యుయేషన్ టీంలో జాయిన్ అయిపోయి ఆ తర్వాతనే నేను గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ బిట్ రిలాక్సింగ్ అనమాట. ఆ ఎవాల్యుయేషన్ కూడా మీకు ఇంకా బెటర్ ఆన్సర్ రైటింగ్కి హెల్ప్ అవుతుంది. ఎస్. సో మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మన ఎగ్జామ్ గ్రూప్ 1 గురించి. సో అందులో మీరు టాపర్, మీరు చెప్పేది చాలా వాల్యుబుల్ మాకు ఇప్పుడు. సో మనకి ఇప్పుడు 2 స్టేజెస్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్. సో ఈ ప్రిలిమ్స్ మీరు ఒకటి ఎలా ప్రిపేర్ అయ్యారు, సెకండ్ ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ అవి ఎలా చేశారు?
ప్రిలిమ్స్ అయితే నేను సపరేట్గా అయితే ప్రిపేర్ అవ్వలేదండి గ్రూప్ 1కి. అప్పటికే మల్టిపుల్ యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చున్నాను కాబట్టి ప్రిలిమ్స్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఐ వుడ్ సే అంటే నేను రోజు అయితే టెస్ట్స్ అయితే రాసేదానండి. అట్లీస్ట్ 50 క్వశ్చన్స్ టైం లిమిట్ పెట్టుకొని రాయాలి, అది చూసుకోవాలి. హాఫ్ డే అయినా దాని మీద పెట్టాలి అంతే. అది అంతకుమించి అయితే నేను పెద్దగా ఏం చేయలేదు. మేబీ ఐ మే నాట్ బి ద రైట్ పర్సన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చెప్పడానికి. బట్ మెయిన్స్కి అయితే నేను మెయిన్స్కి సపరేట్ ఎగ్జామ్ హాల్లో ఎలాగా ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ చాలా స్ట్రాంగ్ అని అర్థమైపోతుంది. సో టైం మేనేజ్మెంట్ ప్లస్ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ మీరు ఎట్లా ఎలిమినేషన్ కానీ ఏమైనా టెక్నిక్స్ వాడారా? ఫస్ట్ వన్ అది ఎట్లా చేశారు ఎగ్జామ్ హాల్లో? అంటే యూపీఎస్సీలో మోర్ ఆఫ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఇలాంటివన్నీ యూపీఎస్సీలో వర్క్ అవుతున్నాయని విన్నానండి. బట్ మన దగ్గర ఎలా అంటే గ్రూప్ 1లో మోర్ ఆఫ్ ఎ ఫ్యాక్చువల్ థింగ్స్ అడుగుతున్నారు. అక్కడ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఎంతవరకు వర్క్ అవుతున్నాయి అనేది ఐఎమ్ నాట్ ష్యూర్. నేను ఎందుకు ఈ పాయింట్ రేస్ చేశానంటే నేను చాలామంది ఆస్పిరెంట్స్లో గమనించిన పాయింట్ చెప్తున్నాను. ఇప్పుడు మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. 4 ఆప్షన్స్ ఇస్తే అందులో ఒక ఆప్షన్ అయినా అది ఖచ్చితంగా రిలవెంట్ కాని ఆప్షన్ అని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇఫ్ నాట్ లైక్ ట్రెడిషనల్ టెక్నికల్ వేలో కాదు, వాళ్ళు యూపీఎస్సీ లేదా సైంటిఫిక్ మెథడ్స్ వాడతారు. అట్లా కాకుండా ఈ ఆప్షన్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు సపోజ్ ఈ డ్యామ్ ఎక్కడుందంటే అది ఖచ్చితంగా కొన్నిసార్లు మనం ఇది కృష్ణానది మీద కదా వీళ్ళు గోదావరి ఆప్షన్స్ ఇచ్చారు, లేదా 3 గోదావరి ఇచ్చి ఒకటి కృష్ణా ఇస్తే అయ్యే అవకాశమే లేదు కదా, అట్లా అనిపిస్తుంది. అలా ఒక్కటి ఎలిమినేట్ చేసినా డైరెక్ట్ పెడితే 25% ప్రాబిలిటీ, ఒకటి ఎలిమినేట్ చేస్తే 33%, 2 ఎలిమినేట్ చేస్తే 50%. సో ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే కూడా ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఎందుకు చెప్పానంటే చాలామంది బ్లైండ్గా 150 మినిట్స్లో ఒక 120 మినిట్స్ చేసి 100 చేసి మిగతా 50 ర్యాండమ్గా పెట్టొస్తున్నారు. ఇలా మిగతా 50 అలా ర్యాండమ్గా పెట్టే బదులు కొంచెం ఆలోచించి అరే ఈ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది, ఖచ్చితంగా మీరు అలానే ఆలోచించుంటారు. సో అట్లా ఆలోచించి పెడితే ఇంకొంచెం స్కోర్స్ ఎక్కువ వస్తాయి. 90 వచ్చేవాడికి 100 వస్తుంది, 100 వచ్చేవాడికి 110. ఎందుకంటే నాకు అట్లానే 100 క్రాస్ అయింది అనిపిస్తుంది. 100 క్రాస్ అయింది. జనరల్గా స్టూడెంట్స్ కూడా కట్ ఆఫ్ ఎక్కడుందో అక్కడ ఎస్టిమేట్ 70 వస్తే చాలే క్లియర్ అయిపోతాం. కానీ మనం 100నే ఏం చేయాలి. సో మీరు 100 ఏం చేయడానికి అంటే 100 తెచ్చుకోవడానికి ఖచ్చితంగా మీ దగ్గర ఏవో టెక్నిక్స్ ఉంటాయి. అదర్ దాన్ దిస్ మీరు ఇంకేమైనా కొత్తవి అని చెప్పగలరా మాకు? ఇట్లాంటివి అంటే టెక్నిక్స్ అంటే ఏం లేదండి. డెఫినెట్గా నేనైతే అన్ని క్వశ్చన్స్ అయితే చదివేసి వచ్చేదాన్ని ఫర్ ష్యూర్. అదైతే ఎందుకంటే ఇప్పుడు మేబీ ఒక 20 క్వశ్చన్స్ తర్వాత మనకు తెలిసిన క్వశ్చన్ ఏదో ఒకటి ఉండకపోతుందా అనేది అయితే ఉండేది. లేదా 2-3 రౌండ్స్ ఏమైనా ఫాలో అయ్యారా? మల్టిపుల్ రౌండ్స్ అండి, 2-3 రౌండ్స్ డెఫినెట్గా ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తారు మీరు? ఫస్ట్ రౌండ్లో నేను 100% ష్యూర్ ఉన్నవైతే పెట్టేసేదాన్ని. ఇన్ఫ్యాక్ట్ నేను సైమల్టేనియస్గా ఓఎంఆర్ కూడా పెట్టేసేదాన్ని. 150 చదువుతూ ఒక క్వశ్చన్ చేసి ఎస్ ఇది నాకు కరెక్ట్ అని తెలిస్తే బబుల్ చేసేవాళ్ళు. నాట్ లైక్ దట్. అంటే సైమల్టేనియస్గా అంటే ఆ పేజ్లో ఉన్నవన్నీ. అంటే ఒక 10 క్వశ్చన్స్ సైమల్టేనియస్గా చేసిన తర్వాత అందులో ఒక 6 to 7 క్వశ్చన్స్ వస్తే అవి బబ్లింగ్ చేసేసేదాన్ని. అలా 100% ష్యూర్గా ఉన్నవి ఫస్ట్ చేసేదాన్ని. ఎంత టైంలో చేసేవాళ్ళు ఫస్ట్ రౌండ్? ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది టైం అయ్యేది. అంటే 2 hours అంటే 1 hour 15 minutes. 150 minutes 150 questions. యూపీఎస్సీ. ఓకే. సెకండ్ రౌండ్కి వచ్చేసి మళ్ళీ అన్ని అవును పెట్టుకుంటా వెళ్ళే. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి అలా చూసి చాలా మంది స్టూడెంట్స్కి ఉంటుంది ఎన్ని రౌండ్స్లో చేయాలి, ఎలా చేయాలి, ఫస్ట్ వచ్చినవి పెట్టాలా, ఎలా పెట్టాలనే డౌట్ ఎక్కువ ఉంటుంది చాలా మంది ఆస్పిరెంట్స్కి. ఎందుకంటే ఈ స్ట్రాటజీ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ హాల్లో. నేనైతే ఫస్ట్ 50 క్వశ్చన్స్ వేసేవాడిని. 50 క్వశ్చన్స్ అయినా కొంచెం బ్రెయిన్ కూడా ఫెటిక్ వచ్చేది. అందుకని అప్పుడు బబుల్ చేస్తే బ్రెయిన్ కూడా కొంచెం రిలాక్స్ అయ్యేది. ఆ లోపల చాక్లెట్ కూడా తినేవాడిని, మళ్ళీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ 50 క్వశ్చన్స్. ఎందుకంటే బ్రెయిన్ కొంచెం స్లో అయిందంటే ఆన్సర్ కరెక్ట్గా మనం గుర్తురాదు, డెడ్యూస్ చేయలేము, విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఎగ్జామ్ హాల్లో షార్ప్గా ఉండాలి. 2.5 hours మన బ్రెయిన్ ఇంకా రోబోలాగా చిట్టి రోబోలా సినిమాలో పనిచేసినట్టు పనిచేయాలి ఇంకా ఖచ్చితంగా ఆ టైంలో. సో నెక్స్ట్ మీరు మెయిన్స్ డిస్కస్ చేద్దాం. మెయిన్స్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్. ఎందుకంటే దట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అదే మన ఎవాల్యుయేటర్ చూసేది. సో మీరు ఆన్సర్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు, ప్లస్ స్టేట్ సర్వీస్ యొక్క ఆన్సర్ మీరు 8th ర్యాంకు లెస్ ఇంత ఎక్స్ట్రాడనరీ మార్క్స్ తెచ్చుకున్నారంటేనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్సర్స్ మీరు రాశారు. ఏంటి ఆ బెస్ట్ ఆన్సర్ సీక్రెట్ ఏంటి, ఎలా ఉంటుంది ఆ బెస్ట్ ఆన్సర్? ఎలా ఉంటుంది ఇన్ ద సెన్స్ అంటే నేను ఫస్ట్ నుండి యూపీఎస్సీ ఇచ్చానని చెప్పాను కదా. సో అక్కడ నేను కైండ్ ఆఫ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ థింగ్స్ ఫాలో అయ్యేదాన్ని మెయిన్స్కి. లైక్ నేను అసలు డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ నేను అడ్రస్ చేస్తున్నానా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను ఫస్ట్ పీవైక్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవి యూట్యూబ్లో అనాలిసిస్ ఓపెన్ చేసుకునేదాన్నండి. సమ్ విజన్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఎవరో ఒకరు పాస్ట్ 5 years అనాలిసిస్ పెట్టేవాళ్ళు. పెడితే నేను అది ఓపెన్ చేసుకుని ఆ క్వశ్చన్ వచ్చిన దానికి నేను ఐ విల్ పాజ్ ద వీడియో, దెన్ ఐ విల్ రైట్. అంటే మొత్తం ఆన్సర్ రాయను, బట్ ఇన్ 2 minutes or 1.5 minutes ఐ విల్ బ్రెయిన్ స్టార్మ్.
అంటే బుల్లెట్ పాయింట్స్ లాగా నేను ఏం ఇంట్రొడక్షన్ ఇస్తాను, వాట్ ఆర్ ద సైడ్ హెడ్డింగ్స్ విచ్ ఐ విల్ కీప్, అండ్ వాట్ ఈస్ ద కన్క్లూషన్, అండ్ వాట్ ఆర్ ద వాల్యూ అడిషన్ పాయింట్స్ విచ్ ఐ విల్ యూస్ దేర్ అనేవి నేను రాసుకునేదాన్ని. అలా ఒక 1.5-2 minutesలోనే రాసేదాన్ని. బికాస్ నేనేమనుకుంటానంటే అసలు ఫస్ట్ మన పెన్ స్పీడ్గా కదలాలంటే బ్రెయిన్ స్పీడ్గా ఆలోచించగలగాలి. ఆన్సర్ రీకలెక్ట్ అయితే ఆటోమేటిక్గా రాయొచ్చు. ఎస్, ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని. అలా నేను ఆ వీడియోని పాజ్ చేసి నేను ఫస్ట్ రాసిన తర్వాత నేను మళ్ళీ అది ప్లే చేసి నేను వినేదాన్ని అనమాట. అప్పుడు నాకు డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ నా దాంట్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, అసలు నేను కరెక్ట్గానే ప్రాపర్ వేలో వెళ్తున్నానా అనేది అప్పుడు క్లారిటీ వచ్చింది. ఒక 2-3 వీడియోస్ విన్న తర్వాత అలా క్లారిటీ వచ్చింది. ఇంకా తర్వాత నేను ఐ హ్యావ్ గుడ్ నోట్స్, నేను నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని బాగా. నోట్స్, మల్టిపుల్ రివిజన్స్ అండ్ టెస్ట్స్, దాట్స్ ఇట్. మీరు గుడ్ ఆన్సర్ ఎలా ఉంటుంది మాకు కొంచెం అది ఎట్లా రాస్తే బెస్ట్ ఆన్సర్ ఎక్కువ మార్క్స్ పడాలంటే ఎలా అంటే ఇంట్రొడక్షన్ ఇలా ఉండాలి, బాడీ ఇలా ఉండాలి, కన్క్లూషన్ ఇలా ఉంటే బాగుంటుంది, అటువంటి థింగ్స్ మాకు చెప్పాలి. వన్ థింగ్ అండి, ఐ బిలీవ్ అంటే ఇంట్రొడక్షన్ అండ్ కన్క్లూజన్. ఇంట్రొడక్షన్ ఇట్ గివ్స్ ది ఫస్ట్ ఇంప్రెషన్. సో ఇంట్రొడక్షన్ షుడ్ బి అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇంట్రొడక్షన్ కొంచెం యూనిక్గా ఉండాలి మనది వెన్ కంపేర్ టు అదర్స్. ఫర్ సపోజ్ ఇంక్లూజివ్ గ్రోత్ అని అనుకోండి, అప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అందరూ ఇంక్లూజివ్ గ్రోత్ డెఫినేషన్ ఏదో ఒకటి రాయడానికి ట్రై చేస్తారు. వాటితో కంపేర్ చేస్తే మనం ఏం డిఫరెంట్గా రాస్తాం. లైక్ యూ మే రైట్ అబౌట్ ది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఏమైనా డెఫినేషన్ ఇచ్చారా, లేకపోతే దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటివి ఏదైనా రాసేదాన్ని. అంటే సంథింగ్ ఆర్ ద అదర్ విచ్ మేక్స్ మై ఆన్సర్ యూనిక్. అలా ఇంట్రొడక్షన్ యూనిక్గా రాసేదాన్ని. వేర్ యుల్ గెట్ ద ఫస్ట్ ఇంప్రెషన్. దెన్ ఆన్సర్ స్ట్రక్చరింగ్లో డెఫినెట్గా సైడ్ హెడ్డింగ్స్ ఉండేవి. అండ్ ఏదైనా మన పాయింట్ ఏదైనా కొంచెం యూనిక్గా ఉంది పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే అని మనకే అనిపిస్తుంది రాస్తున్నప్పుడు. అప్పుడు డెఫినెట్గా దాన్ని అండర్లైన్ చేయడము, లేదంటే బాక్స్ కొట్టడము, అలాంటి విజిబిలిటీ ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని నేను. అండ్ ప్రజెంటేషన్ పార్ట్లో ఏమో ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, ఇన్హరెంట్గా నేను ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ కొంచెం ఎక్కువే వాడతాను. సో అలాంటివి ఎక్కువ అంటే బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్కువ చేయడం వల్ల అలాంటివి యూజువల్ న్యాచురల్ వే ఆఫ్ రైటింగ్లోనే వచ్చేస్తాయి నాకు. సో ఫ్లో చార్ట్స్ అవన్నీ నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా కూడా నాకు వచ్చేసాయి. అండ్ కన్క్లూజన్ పార్ట్ దట్ ఈస్ మోస్ట్ ట్రికియస్ట్ థింగ్ అనమాట నేను అనుకుంటా. ఎందుకంటే అది చదివాకనే మనకు మార్క్స్ వేస్తారు. సో అసలు ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ కంటే ఈ ఇంప్రెషన్ ఇంకా ఎక్కువ ఉండాలి. అక్కడ ఏంటంటే అంటే ఏదో ఒక దాంతో కనెక్ట్ చేయడము. లైక్ వీ హ్యావ్ జార్గన్ ఎక్కువగా ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ కానీ, సబ్కా సాత్ సబ్కా వికాస్ కానీ, బంగారు తెలంగాణ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఐ యూస్డ్ ఇట్ సమ్వేర్. సో ఇలా ఫండమెంటల్ డ్యూటీస్తో అంటే మల్టిపుల్ ఇంటర్లింకింగ్ కూడా ఎక్కువ చేసేదాన్ని. అంటే పాలిటీని కల్చర్తో అలా డిఫరెంట్ ఇంటర్లింకింగ్ కూడా ఎక్కువ చేసేదాన్ని. అండ్ కేస్ స్టడీస్ ఎక్కువ వాడేదాన్ని నేను. అంటే అందరూ ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్ ఎక్కువ అనేవాళ్ళు అంటారు కదా యూజువల్గా. నేను ఫ్యాక్ట్స్, కేస్ స్టడీస్తో పాటు నా దాంట్లో ఒక యూనిక్ థింగ్ కనిపించాలి కదా. సో ఐ యూస్ టు డ్రా ఏ బాక్స్ ఇన్ ద రైట్ సైడ్ అండ్ కేస్ స్టడీ రాసేదాన్ని ఫర్ ష్యూర్. మరి ఈ 15 questions 3 hours రాయడం వెరీ ఛాలెంజింగ్, ఎస్పెషల్ ఫ్రమ్ ఆన్సర్ రైటింగ్. ఇలా మీరు చెప్పిన యూనిక్గా రాసుకుంటూ వెళ్ళి మళ్ళీ 3 hours కంప్లీట్ చేయాలి అన్ని క్వశ్చన్స్. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. ఎలా టైం మేనేజ్ చేసేవాళ్ళు ఆ 15 questions అంటే 1 hour 5 రాయాలి మీరు ఏమైనా అనుకున్నారా, లేదా సంథింగ్ వాట్స్ యువర్ ప్లాన్? 15 questions 3 ఎందుకు అందరూ చాలామంది రాయలేకపోతున్నారు. 90% పీపుల్, కొంతమంది రాసిన లాస్ట్లో లో క్వాలిటీ రాస్తున్నారు. లాస్ట్కి వచ్చేసరికి ఏదో 5 minutes ఏదో ఒకటి నింపేస్తున్నారు. వాట్ ఈజ్ ఎలాగ మేనేజ్ చేసేవాళ్ళు మీరు టైంని? 1 hourకి 5 questions ఫర్ ష్యూర్ అండి. అంటే ఎలా అంటే అందరూ ఎలా స్టార్ట్ చేస్తారు, స్లోగా స్టార్ట్ చేసి లాస్ట్లో స్పీడ్గా రాస్తారు కదా. నేను ఫస్ట్ నుండే స్పీడ్గానే రాసేదాన్ని. అంటే 1 hourలో ఖచ్చితంగా 5 questions రాసేయాలి. అది హాఫ్లో ఆగిపోయిందంటే ఇంకా నెక్స్ట్ క్వశ్చనే స్టార్ట్ చేయాలి, తర్వాత వచ్చి రాయాలి. ఇలా రాసేదాన్ని. అండ్ ఇన్ఫ్యాక్ట్ టైం మేనేజ్మెంట్ అది మేబీ ఇన్హరెంట్గా వచ్చింది అనాలో ఏమో, కానీ నాకు 15 questions వాజ్ నాట్ ఎ బిగ్ డీల్ అనిపించేది. ఎందుకంటే నేను యూపీఎస్సీలో 20 questions విత్ ఇన్ ద టైం రాసి ఇంకొంచెం టైం కూడా మిగిలేదు నాకు. సో అలా నాకు ఇక్కడ 15 questions అంత ఇష్యూ అనిపించలేదు. దట్ ఈస్ వేర్ ఐ ఫోకస్ మోర్ ఆన్ ద ప్రెజెంటేషన్. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆన్సర్ రైటింగ్. ఇంత తక్కువ టైంలో రాయాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు రీకలెక్ట్ ఆన్సర్ వెరీ ఫాస్ట్. ఎందుకంటే కంటెంట్ ఫాస్ట్గా వస్తే బండి వెళ్ళిపోతూనే ఉంటుంది. చాలామంది ఎగ్జామ్లో ఏమైండొచ్చు అని ఆలోచిస్తుంటాం. ఇంక్లూజివ్ గ్రోత్ డెఫినేషన్ ఏంది, ర్యాంక్ గుర్తొస్తుందా లేదా, మరి ఎలాగ ఛేదించారు దీన్ని? ఐ మీన్ ఫాస్ట్గా కంటెంట్ ఎలా వచ్చేది మీకు అంత ఫ్లోలో?
వన్ థింగ్ అండి, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ లాంటివి మెయింటైన్ చేస్తారా? ఎస్ అంటే ఫస్ట్ నోట్స్ అలా ఏం లేదండి. అంటే ఒకటి నాకు ఆర్గనైజ్డ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని, సిలబస్ టాపిక్స్ ప్రతి టాపిక్కి నోట్స్, అండ్ అక్కడే నేను ఏదైనా యూనిక్ థింగ్స్ అంటే ఫ్లో చార్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటే వేసేసుకునేదాన్ని. సో ముందే ఫ్లో చార్ట్స్, ఇంట్రొడక్షన్స్, డేటా అంతా రెడీ చేసుకున్నారు? నాట్ లైక్ దట్, అంటే మరీ ప్రతిదీ కాదు. కొన్ని అంటే ఇప్పుడు ఎగ్జామ్లో కూడా కొన్ని వీ కెనాట్ ప్రెడిక్ట్, అలాంటి వాటికి వీ కెనాట్. సో అంటే నేనైతే సిలబస్ వైజ్గా అయితే నోట్స్ ఉండింది, వాటికి ఇంట్రొడక్షన్, కన్క్లూజన్స్ రెడీమేడ్గా చేసుకున్నాను. అండ్ ఏదైనా అంటే ఈ క్వశ్చన్ వస్తే నేను ఏమైనా బ్రౌనీ పాయింట్ నేను యాడ్ చేయగలుగుతానా, అంటే ఏదైనా కేస్ స్టడీ నేను యూనిక్గా పెట్టగలుగుతానా, అలాంటివి అయితే ముందే ఉండే. అంటే నోట్స్ ఉండింది అండ్ షార్ట్ నోట్స్ కూడా ఉండేది నాకు. నేను ఆన్లైన్లో షార్ట్ నోట్స్ చేసుకునేదాన్ని. ఆ షార్ట్ నోట్స్లో ఏంటంటే ఇంట్రొడక్షన్స్, కన్క్లూజన్స్, ఒక టాపిక్కి నేను కైండ్ ఆఫ్ కల్చర్ అంటే కల్చర్ డెఫినేషన్, ఏదైనా డిఫరెంట్గా నేను ఏదైనా ఇస్తానా అలాంటివి పెట్టుకోవడం. అండ్ అందులో కేస్ స్టడీస్ డిఫరెంట్ అంటే డౌన్ టు ఎర్త్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిలో నుంచి కేస్ స్టడీస్ తీసుకోవడం, ఫ్యాక్ట్స్ తీసుకోవడం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫ్యాక్ట్స్ కూడా ఇప్పుడు చాలా రెడీమేడ్గా దొరుకుతున్నాయండి. సో అవి ఏంటంటే చదువుతుంటే గుర్తుండట్లేదు. నేనేం చేసేదాన్ని అంటే నేను చదివినప్పుడు ఎక్కడ ఏది దొరికినా అది నేను నా ఆన్లైన్ నోట్స్లో వేసుకునేదాన్ని, సో దట్ నాకు బాగా గుర్తుంటుంది. ఎందుకంటే నేను అది వెతికి నేను రాసుకున్నాను కాబట్టి అలా కొంచెం రీకలెక్టింగ్ కూడా ఈజీగా అయింది. అండ్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అయితే చాలా రెగ్యులర్గా చేసేదాన్ని. ఇంకా షార్ట్ నోట్స్ అయితే ఎండ్కి వచ్చేసరికి ఒక 5 minutesలో షార్ట్ నోట్స్ మొత్తం చదివేసే అంత స్పీడ్ అయిపోయింది. నేను కూడా అంతే. ఐ మీన్ చాలా టాపిక్స్ మన సిలబస్లో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కీవర్డ్స్ నా దగ్గర రాసుకునేవాడిని. ఇప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే పొలిటికల్, ఎకనామిక్ అని ఏవైతే ఉంటాయో అవంతా కీవర్డ్స్ దగ్గర ఉండేది. నేను డే ఎండ్ అయ్యేటప్పుడు ఆ కీవర్డ్స్ అని బట్టి కొట్టేవాడిని. డే ఎండ్, డే స్టార్టింగ్ మొత్తం కీవర్డ్స్ బట్టి కొట్టి ఒక్కసారి పడుకున్నప్పుడు ఎప్పుడో ఉన్నప్పుడు అంతా రీకలెక్ట్ చేసుకునేవాడిని. ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేను ఎక్కువ రీకలెక్షన్ మీద ఫోకస్ చేసేవాడిని. ఎప్పుడైతే ఎక్కువ రీకలెక్ట్ అవుతుందో ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే ఆల్మోస్ట్ మనకు తెలిసిన క్వశ్చన్సే వస్తాయి. 1-2 తీసేస్తే తెలంగాణ స్టేట్ సర్వీసెస్లో ఎప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవే పాయింట్స్, కానీ ఏ డైరెక్షన్లో ఏ పర్స్పెక్టివ్లో రాస్తావో మారుతుంది. సో అందుకని ముందే ఆ కీవర్డ్స్ అని బైహార్ట్ చేసి, సో ఆ కీవర్డ్ వస్తుంది వెంటనే పాయింట్ ఎక్స్టెండ్ చేయగలిగేవాడిని. సో నాకు అక్కడ టైం బాగా సేవ్ అయింది. ప్లస్ ఈ రీకలెక్షన్, దట్స్ ఐ థింక్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆ రీకలెక్షన్. ఈవెన్ మీరు నమ్ముతారులే, నేను నడుస్తుంటే కూడా రీకలెక్ట్ చేసుకునేవాడిని. సో మనం 10 టాపిక్స్ చదివాము, ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని గుర్తు వస్తున్నాయా లేదా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రొవిజన్స్ అని గుర్తు వస్తున్నాయా లేదా అని ఆలోచించుకోండి. ఏవైతే గుర్తు రాదో మళ్ళీ వెళ్ళి నోట్ చేసుకునేవాడిని. ఇంకొక పాయింట్ ఏంటంటే ఏవైతే టఫ్ వర్డ్స్ ఉంటాయో, సపోజ్ బుక్స్ అని అనుకున్నాం అనుకోండి, కాకతీయ బుక్స్ గుర్తుండే కావు, ఆ హార్డ్ వర్డ్స్ అన్ని దగ్గర రాసేవాడిని, రాసి నా టేబుల్ కంటించుకున్నాను. సో రాగానే ఫస్ట్ హార్డ్ వర్డ్స్ బట్టి కొడతాను నేను. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఫర్ దిస్ వీ హ్యావ్ ఎ గ్రూప్ అండి. మేము ఒక గ్రూప్గానే చదివాము. నేను ఇన్ఫ్యాక్ట్ 2020 నుండి నాకు ఒక గ్రూప్ దొరికింది. వెరీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ అందరం కలిసి చదివే వాళ్ళము. మేమేం చేసేవాళ్ళం అంటే ఇలా రీకలెక్టింగ్ పార్ట్కి మేము ఎక్కడికైనా టీకి వెళ్ళడము, ఏదైనా జరిగినప్పుడు జస్ట్ మనం మధ్యాహ్నం ఏం డిస్కస్ చేసాము, అందులో ఆ ఫ్యాక్ట్ ఏంటి, నీకేం ఫ్యాక్ట్ గుర్తుంది, నాకేం ఫ్యాక్ట్ గుర్తుంది, ఇలా డిస్కస్ చేసేవాళ్ళం. ఇట్లా చేసుకుంటా పోతే లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని ఎవరు తీసేయలేరు. క్వశ్చన్ చూడగానే ఆటోమేటిక్ గుర్తొస్తుంది. ఆ ఎగ్జామ్ డే రోజు, ఎగ్జామ్ డేకి ముందు రోజు నైట్ మొత్తం రీకలెక్ట్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా రివిజన్ అవుతుంది. దట్ సేవ్స్ అవర్ టైం అండ్ ఎగ్జామ్ హాల్లో కూడా ఫాస్ట్గా రాయగలుగుతాం. సో మీ డైలీ షెడ్యూల్ ఏంటండి? ఐ మీన్ మీరు ఎలా మార్నింగ్ ఎప్పుడు లేచేవాళ్ళు, ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎండ్ ఎలా చేసేవాళ్ళు, ఆ షెడ్యూల్ రోజు ఫాలో అయ్యేవాళ్ళ? ఇది కూడా ఎందుకంటే అందరూ షెడ్యూల్ క్రియేట్ చేస్తారు, ఫాలో అయ్యే షెడ్యూల్ చెప్పండి మాకు మళ్ళీ. అంటే నేనైతే చాలా డిసిప్లైన్డ్గా, అంటే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ రూత్లెస్ డిసిప్లైన్ అనుకోవచ్చు. అంటే నేను ఈరోజు ఇదే చేయాలి అంటే అదే చేయాలన్నమాట. అంటే రెగ్యులర్గా నా షెడ్యూల్ అయితే ఒకే రకంగా ఉండేది డ్యూరింగ్ మై ప్రిపరేషన్. ఐఎమ్ ఏ ఎర్లీ పర్సన్, సో మోస్ట్లీ 6:30 వరకు నేను సెట్ చేసేసుకునేదాన్ని మొత్తం లేచి రెగ్యులర్గా. అండ్ ఐ బిలీవ్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎగ్జామ్. సో నేను కొంచెం మార్నింగ్ సూర్య నమస్కారాలు అలా చేసుకునేదాన్ని. చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యాక ఐ యూస్ టు సిట్ ఫర్ ది ప్రిపరేషన్, అంటే బుక్స్ ముందేసుకునేదాన్ని. అండ్ టిల్ ఆఫ్టర్నూన్ చేసేదాన్ని. అంటే మార్నింగ్ ఎలా అంటే న్యూస్ పేపర్, దెన్ ఐ హ్యావ్ డే బిఫోరే నేను షెడ్యూల్ చేసుకునేదాన్ని. లైక్ నాకు రేపు ఏం చదవాలి, నా టార్గెట్స్ ఏంటి అనేది ముందు రోజే నేను చేసుకునేదాన్ని. సో దట్ మార్నింగ్ లేవగానే మనకు టైం వేస్ట్ అవ్వదు. అంటే ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించడానికి టైం వేస్ట్ అవ్వదు. సో నేను ముందు రోజు నైటే పడుకునేటప్పుడు లాస్ట్ థింగ్ ఇన్ ద డే నేను అదే చేసుకునేదాన్ని, నెక్స్ట్ డే ఏం చేయాలి అని. సో లేవగానే నాకు ఈరోజు ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉండేది. ఆ టార్గెట్స్ ప్రకారం నేను స్టార్ట్ చేసేదాన్ని.
టిల్ ఆఫ్టర్నూన్ చేసేదాన్ని, ఆఫ్టర్నూన్ కొంచెం బ్రేక్ తీసుకునేదాన్ని. అండ్ దెన్ ఈవినింగ్ మై మదర్ టీచర్స్, అంటే మై మదర్ ఈజ్ అ టీచర్, ట్యూషన్కి పిల్లలు వస్తారు. సో ఐ యూస్ టు స్పెండ్ విత్ దెమ్, వెరీ రిఫ్రెషింగ్ అనమాట. నాకు ఒక 10-12 మెంబర్స్ వస్తారు, వాళ్ళతో ఒక 1 hour అయినా స్పెండ్ చేసేదాన్ని. అండ్ పోస్ట్ దట్ నేను మళ్ళీ ప్రిపరేషన్ టిల్ 10-10:30, దెన్ ఐల్ సెటిల్ ఆన్, అంతే. ఓకే. ఇప్పుడు మన మార్కెట్లో మనం చూస్తే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అసలు ఒక టాపిక్ కావాలంటే 100 books వస్తున్నాయి. వీటిలో నుంచి మనం సరైన కంటెంట్ పికప్ చేసి నోట్స్ మేకింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఎట్లా మీరు నోట్స్ చేసేవాళ్ళు, ప్లస్ ఇంత ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా మేనేజ్ చేశారు మీరు? అంటే వన్ థింగ్ అండి, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫాలో స్టాండర్డ్ బుక్స్ అని నేను అనుకుంటాను. ఎంత మల్టిపుల్ మెటీరియల్ వాళ్ళు సింప్లిఫై చేసి ఇచ్చినా స్టాండర్డ్ బుక్స్కి ఈక్వలెంట్ అయితే ఉండదని నా ఒపీనియన్. సో నేను స్టాండర్డ్ బుక్స్ అయితే ఫస్ట్ ఫాలో అవుతాను. స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయ్యి నోట్స్ చేసుకున్నాక, ఇన్ మై కేస్ నేను స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయ్యి నోట్స్ చేసుకున్నాను. అది చేశాక నాకు ఎక్కడైనా లాగింగ్ కానీ ఇంకెక్కడైనా వాల్యూ అడిషన్ కావాలి అనిపించినప్పుడే నేను నెట్లో కానీ ఆన్లైన్ సోర్సెస్ కానీ బయట ఏదైనా సోర్సెస్ కానీ చూసేదాన్ని అండి. ఎందుకంటే నా ఓపెన్ చెప్తున్నాను, చాలామంది స్టూడెంట్స్ మల్టిపుల్ మెటీరియల్స్ చూసి డివియేట్ అయిపోతున్నారు. ఒకసారి ఫియర్ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. నేను టీచర్గా ఉన్నప్పుడు అంటే ఫ్యాకల్టీ చెప్పినప్పుడు ఈ బుక్ చదవాలి, ఈ బుక్ చదవాలని అడుగుతారు. అది ముందు ఒకటి మంచి బుక్ చదవడానే చెప్తాం, వాల్యూ అడిషన్కి వాడుకోవాలి. కానీ వాళ్ళు ఏంటంటే 2 books రాని ఇంకో బుక్, ఒక బుక్ చదివి మళ్ళీ ఇంకో బుక్ చదివి రూమ్లో ఒక మినీ గ్రంథాలలా మారుస్తున్నారు, కానీ చివరికి ఏ బుక్ గుర్తుండదు. సో దానిలో మీరు చెప్పినట్టు ఒక స్టాండర్డ్ బుక్ ఫాలో అవ్వాలి. ఇంకొక పాయింట్ నేను ఫాలో అయింది ఏంటంటే, సిలబస్ ఈజ్ అవర్ బైబుల్. ఎన్ని బుక్స్ అయినా రాని మార్కెట్లో నుంచి మనకు అనవసరం ఆ బుక్. ఈ సిలబస్లో ఈ టాపిక్ సంబంధించి నా దగ్గర నోట్స్ ఉందా లేదా, అంతే. దానికి సంబంధించిన కంటెంట్ నేను ఎగ్జామ్లో రాయగా ఒక 150 wordsలో క్వశ్చన్ వస్తే నేను రాయగలనా లేదా, అన్ని డైమెన్షన్స్, దట్ ఈజ్ ఫైనల్. సో ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి అసలు బుక్ క్వశ్చనే ఉండదు. ఈ టాపిక్ ఇప్పుడు ఆ టాపిక్ గూగుల్లో కొట్టి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ చేసినా కూడా మనకి దానికి రిలవెంట్ కంటెంట్ వచ్చేస్తుంది, దానికి ఎగ్జాంపుల్స్ వస్తాయి. అది మనం కలెక్ట్ చేసుకుని దగ్గర పెట్టుకుంటే అసలు ఏ బుక్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కూడా స్మార్ట్గా యూస్ చేసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇంకొక క్వశ్చన్, మీరేమో రుత్లెస్ డిసిప్లిన్ అన్నారు, మరి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే ఐటమ్స్ ఏమి లేవా? లేకపోతే ఎందుకంటే చాలామంది సోషల్ మీడియా కానీ ఫ్రెండ్స్ కానీ అందులో అశోక్ నగర్ అంటేనే డిస్టర్బెన్స్, తెలియకుండా ఏదో ఒకటి వచ్చి పోస్ట్పోన్మెంట్ అంటాడు, ఒకసారి కాదు టీకి వెళ్దాం అంటాడు, ఒకటి మూవీకి వెళ్దాం అంటాడు. మరి ఈ డిస్ట్రాక్షన్ మీరు ఎలా తట్టుకోగలిగారు? అంటే నేను వన్ థింగ్ ఏంటంటే ఐఎమ్ బ్లెస్డ్ అండి, నేను ఇంటి నుండే ప్రిపేర్ అయ్యాను. అసలు నేను అశోక్ నగర్లో పెద్దగా ఏం ఉండలేదు. అండ్ అదర్ థింగ్ ఈస్, నేను ఇంకా షెడ్యూల్ అన్నప్పుడు షెడ్యూలే, ఇంకా వేరే టైం ఏమి ఉండదు. సోషల్ మీడియాని ఎలా హ్యాండిల్ చేస్తారండి మీరు? సోషల్ మీడియాకి చాలా తక్కువ అండి, నేను సోషల్ మీడియా చాలా తక్కువ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫోన్ మాట్లాడతాను, అంటే నాకు ఖాళీ టైం దొరికినప్పుడు, అంటే నాకు ఇప్పుడు నా ఈరోజు షెడ్యూల్ అయిపోయింది అన్నప్పుడు నేను ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడతాను, ఈరోజు నీదేమైంది నాదేమైంది, ఇలా డిస్కషన్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ నేను కాంటాక్ట్లో ఉండేది కూడా నా క్లోజ్ సర్కిల్, వీళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా, అంటే వాళ్ళతోనే ఎక్కువ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేదాన్ని. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీ యూస్ టు డిస్కస్ ఈవెన్ ఆన్ ఫోన్ టాపిక్స్ డిస్కస్ చేసేవాళ్ళము. అంటే నాకు ఎప్పుడైనా చదవాలనిపించలేకపోయినా, లేదంటే ఎప్పుడైనా లోగా అనిపించినా కానీ ఐ యూస్ టు ఫైండ్ ఆల్టర్నేటివ్స్. అంటే నాకు చదవాలనిపించట్లేదు, లెట్స్ డిస్కస్ ఆన్ ఫోన్ అని అంటే ఒక మెసేజ్ పెడితే సరిపోయేది, వాళ్ళు కాల్ చేసేవాళ్ళు. ఐమ్ బ్లెస్డ్ దట్ అలాంటి ఫ్రెండ్స్ కూడా దొరకడం. సో అంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను అంత డీవియేట్ అవ్వడానికి ఎక్కడ స్కోప్ కూడా లేకుండే. ఇప్పుడు టెస్ట్ సిరీస్, నా దృష్టిలో టెస్ట్ సిరీస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళు అప్పుడే ఒక ఆన్సర్ రైటింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో మీరు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఫాలో అయిన టిప్స్ ఏంటి, ఫాలో అయిన విధానం అని రెగ్యులర్గా రాసేవాళ్ళ, లేకపోతే ఎట్లా మీరు ఫాలో అయింది? టెస్ట్ సిరీస్ని ఎలా వాడుకోవాలి, ఇంకొకటి టెస్ట్ సిరీస్ని ఎలా వాడుకోవాలి? వన్ థింగ్ అండి, టెస్ట్ సిరీస్ ఇప్పుడు మనకు చాలామందికి టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారు కానీ ఆ షెడ్యూల్ ఫాలో అవ్వరు. అది నాకు తెలిసి నాకు అనిపిస్తుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. అంటే షెడ్యూల్ ఉండడం అనేది మనకి ఇంపార్టెంట్. అరే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ షెడ్యూల్, వై డోంట్ యూ ఫాలో ది టెస్ట్ సిరీస్ షెడ్యూల్? అదొకటి షెడ్యూల్ కోసం వీ కెన్ డూ. అండ్ అదర్ థింగ్ ఈస్ దే విల్ గివ్ ది ఇన్పుట్స్. అంటే ఇప్పుడు మనం రాస్తున్నప్పుడు మన ఇంట్రొడక్షన్, ఇన్ఫ్యాక్ట్ ఐ కుడ్ రిమెంబర్ నేను ఫస్ట్ టెస్ట్ ఇక్కడ అమిగోస్లో రాసినప్పుడు రఫీ సార్ నా ఇంట్రొడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ వర్ వెరీ వీక్ అని చెప్పారు. నేను ఆ తర్వాతనే నేను ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను, ఇంట్రొడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ నావి యూనిక్గా ఉండాలి అని చెప్పేసి. సో అలాంటి ఏదైనా ఒకటి అట్లీస్ట్ 100 థింగ్స్ చెప్పకపోయినా అట్లీస్ట్ 1 థింగ్ విచ్ మైట్ గివ్ యూ ఫెచ్ యూ మార్క్స్ కదా. సో అలాంటి వాటి కోసం. అండ్ ఇన్ఫ్యాక్ట్ వేర్ యు ఆర్ లాగింగ్ అనేది తెలుస్తుంది టెస్ట్ సిరీస్ వల్ల. సో ఇలాంటి వాటికైతే వాడచ్చు. చాలామంది మీరు చెప్పిన టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారు, కానీ ఫస్ట్ క్వశ్చన్ చాలామంది జాయిన్ అవ్వరు.
ఏదో బయట పేపర్స్ తెచ్చుకొని ఏవో రాసేస్తుంటారు. కొంతమంది జాయిన్ అయినా భయపడతారు రాయడానికి. ఆ భయం అనేది మనం వదిలేసుకోవాలి టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు. ఎప్పుడైతే భయం వదిలి ఒక 10 ఆన్సర్లు రాస్తామో 11 ఆన్సర్లు ఈజీగా రాసేయచ్చు. ప్లస్ టెస్ట్ సిరీస్లో 15 క్వశ్చన్స్ ఇస్తే ఒక 10-9 రాసి వెళ్ళండి. ఒకటి మీకు ప్రాక్టీస్ అయితే, రెండోది ఏంటంటే ఫైనల్లో ఇదే క్వశ్చన్ వస్తే ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఆన్సర్. కొంతమంది ఏంటంటే నాకు 30 మార్క్సే కనిపిస్తాయి, 40 మార్క్సే కనిపిస్తాయి అంటారు. ఇక్కడ 30-40 ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఫైనల్ ఎగ్జామ్లో 90-100 వచ్చాయా లేదా మ్యాటర్. ఈ 30-40 మన మిస్టేక్స్ని కరెక్ట్ చేసి ఆ 90-100 తీసుకెళ్తుంది. ఇది తెలియక చాలామంది తెలిసినా కూడా ఆ భయం అనేది ఓవర్కమ్ అయ్యలేక రాస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఇనిషియల్ డేస్ ఆఫ్ మై ప్రిపరేషన్లో ఐ యూస్ టు రైట్ ఫర్ 4 hours. 3 hours ఎగ్జామ్ని నేను 4 hours రాసి ఉండేదాన్ని. అంటే నాకు అప్పుడు కంటెంట్ వాజ్ అ మేజర్ ఇష్యూ కదా ఇనిషియల్ డేస్లో. అప్పుడు మనకు అసలు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తుందా రావట్లేదా అనేది ఇంపార్టెంట్. సో నేను కూర్చొని అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేసేదాన్ని. అండ్ తర్వాత అంటే కంటెంట్ బిల్డ్ అయిన తర్వాత అప్పుడు టైం లిమిట్ గురించి ఆలోచించేదాన్ని. 3 hours కంప్లీట్ చేస్తున్నానా లేదా అనేది ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని. అండ్ నేను సిమిలర్గా టైం ఫస్ట్ పాటించకూడదు, కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా చూసుకోవాలి. ఒక్కసారి ఫ్లో వచ్చినాక ఎగ్జామ్ హాల్లో ఉండే స్పీడ్కి వచ్చేస్తుంది. కానీ అదే బ్రెయిన్ కూడా ట్రైన్ అవ్వాలి. ఇలాంటి ఇంట్రొడక్షన్ ఉండాలి, ఇలాంటి బాడీ, అప్పుడు ఆటోమేటిక్గా రాసేస్తుంది. ఇప్పుడు సైకిల్ ఫస్ట్లో తొక్కడం కష్టం, మనం ఎవరైనా నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ అయినా ఒక్కసారి ఆ రూట్ మనకు అలవాటయ్యి ఆ వే ఆఫ్ టెక్నిక్స్ తెలిసినాక మనం కళ్ళు మూసుకొని కూడా డ్రైవ్ చేసేయచ్చు. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే రెగ్యులర్గా ఆన్సర్స్ రాస్తుండాలి. సో మీరు ఇంత ప్రిపరేషన్ ఇన్ని ఇయర్స్ నుంచి చేసినప్పుడు మీకు లో పాయింట్స్, కొన్నిసార్లు సెల్ఫ్ డౌట్ కూడా వస్తుంది. నిజంగా నాకు జాబ్ వస్తున్నా రాదా, రాకపోతే నా పరిస్థితి ఏంటి, ఇటువంటి లో పాయింట్స్ ఎప్పుడైనా వచ్చాయా? వచ్చినప్పుడు మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు ఆ లో మోటివేషన్ పాయింట్స్ని? అంటే మల్టిపుల్ పాయింట్స్ అండి, ఇంత లాంగ్ జర్నీ అండ్ ఎక్కువగా లో పాయింట్సే ఉన్నాయి ఐ వుడ్ సే. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ అంటే ప్రతిసారి ప్రిలిమ్స్ పోయినప్పుడు, మెయిన్స్ పోయినప్పుడు, లేదంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన రిటర్న్ వచ్చేసినప్పుడు అండ్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అండి. అంటే ప్రతిసారి లో పాయింట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఐఎమ్ లక్కీ టు హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండేది. మా ఫాదర్ అయితే అసలు అంటే యూ నీడ్ నాట్ వరీ, ఎందుకు వరీ అవ్వడం, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం రాసుకో, ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా, వీఆర్ విత్ యూ అన్నట్టు ఉండేవాళ్ళు. అండ్ మై మదర్ అండ్ మై బ్రదర్ ఆల్సో దే యూస్ టు సపోర్ట్ మీ అలాట్. అండ్ ఫ్రెండ్స్ కూడా అలాగే. ఎప్పుడు డిప్రెసింగ్గా కానీ లేకపోతే కొంచెం లో మోటివేషన్, అరే ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అట్లాగా అనిపించింది. మీన్ చాలామంది తెలియకుండా ఈ ప్రిపరేషన్ నేను అబ్జర్వ్ చేసిన ఫ్రెండ్స్లో వాటిలో చాలా డిప్రెసింగ్గా ఉంటారు. అంటే రిజల్ట్ రానప్పుడు మనం ఇక్కడ ఈ ప్రిపరేషన్ని డ్రైవ్ చేసేది హోప్. నా దృష్టిలో నాకు జాబ్ ఏదో ఒక రోజు వస్తుంది అన్న హోప్ అనేది ఉంటుంది. వాడి ప్రిపరేషన్ ఎలా అయినా ఉండని హోప్ అనేది డ్రైవ్ చేసింది మనల్ని. ఒక్కోసారి రానప్పుడు అంటే మన ఎగ్జామ్ రిజల్ట్ రాకముందు ఇంకా హోప్ ఎక్కువ అవుతుంటుంది. నాకే వచ్చేస్తుంది ఈ సంవత్సరం ర్యాంక్ అన్న, మీరు అందులో ఇంటర్వ్యూకి వెళ్ళగా ఇంకా హోప్ ఎక్కువ వచ్చి ఉంటుంది. అది రానప్పుడు అలా రిపీటెడ్ జరిగినప్పుడు ఆ లో మోటివేషన్ నా బాధ డిప్రెషన్లో కన్వర్ట్ అయిపోతారు చాలామంది. కొన్నిసార్లు వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. సో అలాంటి లో మోటివేషన్, మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఏమైనా ఫేస్ చేశారా? దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఒక్కోసారి అనిపిస్తుంది. అంటే నేనైతే పర్సనల్గా అలా ఏం ఫేస్ చేయలేదండి. మరీ అంటే డిప్రెషన్ స్టేజ్కి అయితే వెళ్ళలేదు. డెఫినెట్గా లో పాయింట్స్ ఉంటాయి. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ దట్, అంటే నేను ఈ ప్రిపరేషన్కి వచ్చేటప్పుడే నేను ప్రిపేర్డ్గా ఉన్నాను దట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. అంటే ఇది లాంగ్ జర్నీ, అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఒకటి పెద్దది ఏం చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ టేక్ టైం. అంటే మనం ఏదో చిన్నవి అనుకున్నప్పుడు అది త్వరగా అయిపోతాయి. బట్ పెద్దది ఏం చేస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ టైం కదా. సో నేనైతే అలాగే అనుకున్నాను, ముందే మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండే. సో మీరు ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు రిజల్ట్ కంటే. అది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది రిజల్ట్ మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇది పెద్ద గోల్, మనం అయితే కష్టపడుతూనే వెళ్ళాలి, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఓ రోజు సక్సెస్ వస్తుంది డెఫినెట్గా. సో అందులో మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ చాలా కీ రోల్ ప్లే చేశారనేసి అంటున్నారు మీరు. మీ జర్నీలో, మీ టైంలో ఏమైనా రిలాక్సింగ్ హాబీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? రిలాక్సేషన్ కోసం మెయింటైన్మెంట్ ఎనీ హాబీస్? అంటే హాబీస్ అంటూ సపరేట్గా అయితే ఏం లేకుండా అండి. అంటే ఇది చేస్తేనే అలా ఏం లేదు. హ్యాండిల్ చేయడానికి కౌంటర్ ఏదో ఉండాలి మనకి. యా డెఫినెట్గా ఉండాలి. అంటే నేను చెప్తున్నాను కదా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. ప్రిపరేషన్ మేము ఎలా అంటే ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకునే వాళ్ళము. ఆ టార్గెట్ రీచ్ అయిపోయిందంటే మేము వీ యూస్ టు గో ఫర్ లంచ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే అలా కూడా ఉండేది. లేదు అంటే ఇంకా ఇంట్లో ట్యూషన్ పిల్లలు ఉండడము, 1 hour అయితే డెఫినెట్గా వాళ్ళతో టైం స్పెండ్ చేసేదాన్ని. అప్పుడు మీరు స్టూడెంట్ నుంచి టీచర్గా మారిపోతారు వాళ్ళకి? లేదు నేను వాళ్ళతో పిల్లలా మారిపోతాను. యా అదొకటి బాగా వాళ్ళతో ఉండడం రిఫ్రెషింగ్. అండ్ మై బ్రదర్, టాకింగ్ విత్ మై బ్రదర్ ఆల్సో. మీరు ఒకవేళ మళ్ళీ ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయాలనుకుని కోరుకున్నారంటే
మీరు ఏం చేంజెస్ తీసుకొస్తారు? అంటే మీరు లాంగ్ జర్నీ చేశారు కదా, ఏవో కొన్ని మిస్టేక్స్ చేసినట్టు మీరు ఫీల్ అయి ఉంటారు. సో అందుకని అర్థం రీస్టార్ట్ చేస్తే ఎలా చేస్తారు మీరు ప్రిపరేషన్? వన్ థింగ్ అండి, నేను డైరెక్ట్గా అసలు ఎగ్జామ్ గురించి ఏమీ తెలియకుండా, డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలియకుండా డైరెక్ట్గా ప్రిపరేషన్లో ఎంటర్ అయ్యానని నా ఒపీనియన్. మేబీ బిఫోర్ దట్ అంటే డైరెక్ట్గా కోచింగ్ తీసుకోవడము వితౌట్ నోయింగ్ అట్లీస్ట్ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అని కూడా తెలియదు నాకు ఫస్ట్. సో అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడైతే తెలుసుకొని వస్తాను. లైక్ ముందే సిలబస్ చూసుకోవడము, పీవైక్యూస్ చూసుకోవడము, అసలు ఎగ్జామ్ ఏం డిమాండ్ చేస్తుంది మన దగ్గర నుండి అనేది మాత్రం ఫస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ యాజ్ ఐ సెడ్ డిసిప్లిన్. అది నాకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చిందండి. ఇంతకుముందు కూడా ఉండింది డిసిప్లిన్, బట్ అంత స్ట్రిక్ట్గా ఉంటేనే ఇలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయగలము అని చెప్పేసి నాకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకున్నాను నేను అది. నెక్స్ట్ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు జనరల్గా నాదైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఒక పర్సనాలిటీ ఉండేది. జనరల్గా అయితే నేను స్కూల్లో టాపర్ని, వెరీ గుడ్ స్టూడెంట్ని. నేను ఏమనుకున్నానంటే నాకు ఓటమే లేదు, నేను ఎక్కడైనా సక్సీడ్ అయిపోతాను అన్న కొంచెం ఈగో కానీ కొంచెం అరోగన్స్ కూడా ఎక్కువ ఉండేది. ఏమైంది నేను క్రాక్ చేస్తాను అన్నట్టు ఉండేది. సో ఇప్పుడు కొంచెం మారిపోయి హంబుల్నెస్ వచ్చేసింది. అంటే నా ట్రాన్స్ఫర్మేషన్ చెప్తున్నాను. ప్లస్ పెర్సివరెన్స్ లెవెల్స్ కానీ బాగా మారిపోయినాయి నాకు. ఇప్పుడు ఇప్పుడే ఫీలింగ్ ఏంటంటే మనం కష్టపడాలి, టైం వచ్చినప్పుడు అదే వస్తుంది. ఒక్కొప్పుడు ఫెయిల్యూర్ని ఎవరైనా చూసినప్పుడు అరే వాడు కష్టపడక ఫెయిల్యూర్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అలా అనిపించింది, మొత్తం పర్స్పెక్టివ్ మారిపోయింది నాకు. సో అతను ఇంకా కష్టపడ్డాడు, బట్ టైం రావాలి, వీ హ్యావ్ టు వెయిట్, తన మిస్టేక్. అలాగా మీ లెవెల్లో మీ ప్రిపరేషన్ స్టార్టింగ్ 2018లో స్టార్ట్ చేయడానికి 2025కి వస్తారు, మీ పర్సనాలిటీలో ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందా ఈ ప్రిపరేషన్ వల్ల? ఇట్ విల్ టీచ్ లాట్ ఆఫ్ లెసన్స్ ఖచ్చితంగా. ఫస్ట్ థింగ్ అండి పేషెన్స్. అసలు చాలా పేషెన్స్ పెరిగింది ఆబ్వియస్గా. అంతకుముందు ఎలా అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం చూసేవాళ్ళం. అంటే ఇప్పుడు యాజ్ ఎ బీటెక్ గ్రాడ్యుయేట్ నేను ఈరోజు చదివితే నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయడమే. అంటే ఆబ్వియస్గా మనం అందరం ఓవర్ నైట్ ప్రిపేర్ అయ్యి రాసేవాళ్ళమే. సో ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం ఎక్కువ ఉండేది అప్పట్లో. బట్ ఇప్పుడైతే ఏంటంటే లాంగ్ టర్మ్, అంటే ఓకే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పటి నుంచి కష్టపడితే ఎప్పుడో వస్తుంది, ఎప్పుడైనా రానివ్వు అన్నట్టు ఉండేదాన్ని. పేషెన్స్ పెరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం నేను కొంచెం ఆ డిసిప్లైన్ కానీ కన్సిస్టెన్సీ రావడానికి రీజన్ కూడా ఈ ప్రిపరేషనే అంటాను. అండ్ ద వే వి లుక్ అట్ ది వరల్డ్ ఆర్ మన పర్స్పెక్టివ్స్ అనేది ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా చేంజెస్ వచ్చాయి, పర్స్పెక్టివ్లో చేంజెస్ వచ్చాయి. అండ్ ఐఎమ్ ఓపెన్ టు డిఫరెంట్ ఏమంటారు డిఫరెంట్ ఒపీనియన్స్. ఇన్ఫ్యాక్ట్ నేనైతే ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ దిస్ ప్రిపరేషన్. జాబ్ ఈజ్ సెకండరీ, వస్తుందా రాదని, ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్, ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇట్ గివ్స్ ఇస్ లాట్. ఇప్పుడు చాలామంది ఈవెన్ నా పీర్స్ ఎవరైతే ఉంటారో డిఫరెంట్ గుడ్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి బేసిక్ సోషల్ ఇష్యూస్ మీద కూడా అవగాహన ఉండదు. వాళ్ళు ఒక క్లోజ్డ్ కంపార్ట్మెంట్లో బతికేస్తున్నారు. చైల్డ్ లేబర్ కానీ ఉంటే అవన్నీ ఉంటే కామన్గా దాన్ని ఫీల్ అవుతుంటారు. ఏదైనా ఇంజస్టిస్ అయినా కూడా ఇంజస్టిస్ ఏముంది, 10 చెట్లు నరికేస్తే ఏముందని ఫీల్ అవుతుంటారు డిఫరెంట్ ఇష్యూస్ అయినప్పుడు. కానీ దాని యొక్క వాల్యూ ఏంటి, దాని యొక్క ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, అది హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ హ్యూమానిటీ అనే విషయాలు చాలామంది తెలియదు. మనకి స్కూల్ లెవెల్లో కూడా ఎడ్యుకేషన్ ఉండదు. సో ఇక్కడికి వచ్చినాక లైఫ్ని చూసే పర్స్పెక్టివ్, అంటే ప్రతి ఒక్కరిని ఒక పేదవాడిని చూసినా కూడా అతను పేదరికం ఉండడం అనేది దట్ ఈస్ నాట్ డెస్టినీ, ద గాడ్ గివెన్, అది కాదు. ద సొసైటీ అతను అలా ఉంచిందని నేను ఫీల్ అవుతాను. దానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ రానికుండా, క్వాలిటీ హెల్త్ ఫెసిలిటీస్ రాకుండా సిస్టమ్ మొత్తం ఆపుతుందని నేను ఫీల్ అయ్యాను. కానీ ఇప్పటికి కొంతమంది అతను దాని కర్మ అంతే, అందుకని నాకు పుట్టాడు అంటారు. కానీ అంత ఓపెన్ మైండెడ్ అవ్వడానికి అయితే నాకు ఈ ప్రిపరేషన్ చాలా బెనిఫిట్ అయింది. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు రేపు మీరు ఒక డిప్యూటీ కలెక్టర్ అవ్వబోతున్నారు. మీ లిస్ట్లో ఒక ప్రయారిటీ ఉంటుంది. సో ఇది సొసైటీలో ఖచ్చితంగా చేంజ్ తీసుకొని రావాలి అని మీకు ఏమనిపిస్తుంది? చేంజ్ అని కాదండి, మోర్ ఆఫ్ విమెన్ ఇష్యూస్. ఐఎమ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ విమెన్ ఇష్యూస్. అంటే విమెన్ ఇష్యూస్, ఈ బీట్ విమెన్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ శానిటేషన్ కానీ. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ విమెన్ మెన్స్ట్రల్ హైజీన్. నేను ఇంటర్వ్యూ అప్పుడు కూడా నేను ఐ హ్యావ్ డన్ ఎనఫ్ రీసెర్చ్ ఆన్ దట్ అనమాట. సో దాని గురించి చాలా రీసెర్చ్ చేశాను అప్పుడు. ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ దట్ చేంజెస్. అంటే ఆ కొన్ని చేంజెస్ చేయాలి ఏ ఏరియాలో అయినా. ఇలాంటివి అయితే కామన్ థింగ్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇవి కాకుండా అయితే ఆ ఏరియాకి తగ్గట్టుగా, అంటే ఆ ఏరియాలో ఉన్న ఇష్యూస్ని బట్టి నేను చేంజెస్ తీసుకురావాలి అని అయితే అనుకున్నాను. బట్ బేసిక్ థింగ్స్ అయితే విమెన్ రిలేటెడ్ ఏ ఇష్యూ అయినా ఐ విల్ బి మోర్ ఇన్క్లైన్డ్. ఒక ఉమెన్ ఆస్పిరెంట్ అయితే ప్రిపరేషన్లో ఉంటారు. ఉమెన్ ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు మీకు అనిపిస్తుంది? ప్లస్ వాళ్ళకి మీరు ఏం ఈ ప్రాబ్లమ్స్ని ఈ విధంగా ఓవర్కమ్ అవ్వాలి అని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? అంటే మల్టిపుల్ ప్రెషర్స్ అయితే ఉంటాయండి. అంటే ఫర్ ఎ విమెన్ అండ్ ఇందులో ఇలాంటి ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్న దాంట్లో
సొసైటల్ ప్రెషర్ ఉంటుంది, ఏంటి అసలు ఇంకా ఇంకా చదువుతున్నావా అంటారు, ఒకసారి జాబ్ వచ్చింది కదా ఎందుకు మళ్ళీ ఇందులోకి వెళ్తున్నావా అంటారు, అండ్ పెళ్ళెప్పుడు అంటారు, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇలాంటి సొసైటల్ ప్రెషర్స్ అయితే మేబీ విత్ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ వీ కెన్ ఓవర్కమ్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళతో మనకు అంత అవసరం ఉండదు. బట్ ఎట్ ద సేమ్ టైం మేబీ మన సొసైటీ కూడా కొంచెం చేంజ్ అవ్వాలి అని నేను అనుకుంటాను. మేబీ లెట్ దెమ్ మనం కొంచెం వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు కూడా సెటిల్ అవుతారేమో, దే మైట్ ప్రూవ్ దెమ్సెల్వ్స్ కదా. అది కొంచెం టైం ఇద్దాము వాళ్ళకి. ఎందుకు స్టేట్ సర్వీస్ జాబ్స్ ఉమెన్కి, ఎనీ గవర్నమెంట్ జాబ్ ఉమెన్కి మోర్ సూటబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిపరేషన్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ పేషెన్సీ ఉండాలి, కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచే సోషల్ ప్రెషర్స్ వల్ల ట్యూన్ అయి ఉంటారు హార్డ్ వర్క్కి, పేషెన్స్కి, కంఫర్టబుల్గా ఉండి చదవడానికి. సో దేర్ మోర్ బెనిఫిషియల్, బాగా అనిపించాలి, మోర్ ఆ మైండ్ సెట్ వాళ్ళే కావాలని కోరుకుంటాను నేను ఖచ్చితంగా. సో మీరు ఆస్పిరెంట్స్కి ఏం అడ్వైస్, అంటే డిఫరెంట్ ఆస్పిరెంట్స్కి ప్రిపరేషన్కి ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? ఒక 3 ఇంపార్టెంట్ అడ్వైస్, ఇది చేయండి మీ సక్సెస్ వస్తుంది అన్నట్టు. వన్ డిస్క్లైమర్ అండి, ఐ కాంట్ సే అంటే సక్సెస్ ఇందులోనే వస్తుందని అయితే చెప్పను. డెఫినెట్గా ఎక్కడో ఒక చోట మీరు సక్సెస్ అవుతారు ఇఫ్ యూ బీ పర్సిస్టెంట్ ఇన్ యువర్ వర్క్, బీ ఇట్ ప్రిపరేషన్ ఆర్ ఎనీథింగ్ విచ్ యూ వాంటెడ్ టు డూ. అది పర్సిస్టెంట్గా చేయండి అండ్ స్టే డిసిప్లైన్డ్ అండ్ కొంచెం బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకొని నేను చేసేసాను అని అనుకోకండి, బట్ జస్ట్ బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. యూ నో నీడ్ టు బీ ట్రూత్ఫుల్ టు ఎనీ అదర్ ఎల్స్. అంటే నేను ఎవరికో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నేను ఎన్ని గంటలు చదివాను అని. మీకు తెలియాలి అసలు ఎన్ని గంటలు చదివాను, అందులో ఎంతవరకు ప్రొడక్టివ్గా చేశాను అని. అది కొంచెం చూసుకోండి. డెఫినెట్గా ఇందులో కాకపోతే ఎందులో అయినా మీరు సక్సెస్ఫుల్ అవుతారు వన్ డే ఆర్ ది అదర్. మీరు చెప్పిన లాస్ట్ పాయింట్ నాకు బాగా నచ్చింది. అంటే మోసం చేసుకోకూడదు స్టూడెంట్స్ని. కొంతమంది చదువుతున్నా అని అనుకుంటారు బట్ చదవట్లేదు. వాళ్ళు ఫుల్ పొటెన్షియల్ ఖచ్చితంగా వర్కౌట్ చేయట్లేదు. సపోజ్ వాళ్ళు 10 అవర్స్ చదవగలరు, 6 అవర్స్ చదివి ఇదే నా కెపాసిటీ అనుకుంటారు. రాంగ్ అజంప్షన్. ప్లస్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా దే షుడ్ బి ఎవాల్యుయేటెడ్ బై సమ్ అదర్ గైడ్ ఆర్ మెంటర్. ఎందుకంటున్నానంటే నిజంగా వాళ్ళు రాంగ్ చేస్తున్నారా, రైట్ చేస్తున్నారా, రైట్ చేస్తాం అనుకుంటారు, అది మోసం. వాళ్ళు కరెక్ట్గా ప్రాసెస్లో వెళ్తున్నారు లేదా అనేది ఒక మెంటర్ చేత కూడా గైడ్ చేయించుకొని రైట్ ప్రాసెస్లో వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తే ఎవరికైనా వస్తుంది. సో లాస్ట్ క్వశ్చన్ మేడం, మిమ్మల్ని మీకు ఏది వర్కౌట్ అయింది అనుకుంటున్నారు ఈ గ్రూప్ 1లో? మీకు ఏదో ఇన్స్టింక్ట్, దీనివల్ల నాకు సక్సెస్ వచ్చింది, ఇలా టాప్ స్కోర్ ర్యాంక్ రాగలిగింది అని మీరు ఏమనుకుంటున్నారు? మేజర్ థింగ్ అంటే నా నోట్స్ అండి. నోట్స్ ప్లేడ్ ఎ కీ రోల్. అంటే నేను దాని మీద ఎఫర్ట్ కూడా అంతే పెట్టాను, ఈక్వల్గా పెట్టాను. అండ్ మేబీ దానివల్లనే ఈ ఫ్రూట్స్ వచ్చాయేమో అని నేను ఇప్పటికీ అనుకుంటాను. ఐ హ్యావ్ డన్ అంటే నాట్ జస్ట్ ద ఇండియన్ సిలబస్, మనకి ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 1కి ఇండియన్ సిలబస్ ఉంది అండ్ తెలంగాణ సిలబస్ చాలా ఎక్కువ సిలబస్ ఉంది యూపీఎస్సీతో కంపేర్ చేస్తే. నేను దాన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు గ్రూప్ 1 కదా, సిలబస్ ఆల్రెడీ నేను అన్నిసార్లు మెయిన్స్ రాశాను కదా అని చెప్పేసి అయితే నెగ్లెక్ట్ చేయలేదు. రెగ్యులర్గా నేను మళ్ళీ నోట్స్ చేసుకోవడము, అప్డేట్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల బెనిఫిట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అప్డేట్ చేసి వెరీ గుడ్ నోట్స్ మెయింటైన్ చేశారు. సో సూపర్ మేడం, మీతో మాట్లాడితే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.